హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త. రాష్ట్రమంతా షాక్ ముఖ్యమంత్రి ప్రకటన అండి. పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే ఈ నెల 1వ తేదీన ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్ అయిన ఉద్యోగులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద ఒక్క రోజులోనే 8,000 కోట్ల రూపాయల పేదలకు పెన్షన్ ఇచ్చామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారండి. సో పెన్షన్లు, అలాగే ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్ల జీతాలు, పెన్షన్లు కూడా అండి. సో ఒక్క రోజులోనే 64 లక్షల మంది పేదలకు సామాజిక పెన్షన్ల కింద 27,737 కోట్లు పంపిణీ చేశామని శుక్రవారం ట్విట్టర్ ద్వారా తెలియజేయడం గమనార్హం. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకే రోజు 97.54% మంది సామాజిక పెన్షన్లు అందించగలిగాము. వృద్ధులు, వికలాంగులు మరియు ఇతర లబ్ధిదారులకు ఆర్థిక భద్రత మా భద్రత. పెరిగిన పెన్షన్ పేదలకు మనుగడకు భరోసా ఇస్తుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ ఉద్యోగులు మరియు అధికారులందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తున్నాము అని ఉద్యోగులు ప్రభుత్వంలో భాగం. ప్రజలకు ఏ మంచి చేయాలనే వాళ్ళకి కీలకము. అలాంటి వర్గానికి కూడా 1వ తేదీన జీతాలు అందజేశాము. పదవి విరమణ చేసిన ఉద్యోగులకు కూడా పెన్షన్ చెల్లించాము. ఆర్థిక సమస్యలు, ఇతరత్ర అనేక సమస్యలు ఉన్నప్పటికీ ఉద్యోగ జీతాలు, పెన్షన్ల కోసం 5,300 కోట్లు కేటాయించామని, వారికి 1వ తేదీనే అందజేశామన్నారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణలో ఉద్యోగులు, అధికారుల పాత్ర ముఖ్యమైనదని, ఉద్యోగులతో మమేకమై వారి సంక్షేమ యోగాన్ని గౌరవించే ప్రభుత్వం మా సంకీర్ణ ప్రభుత్వం అని అన్నారండి. కలిసికట్టుగా పనిచేసి రాష్ట్ర భవిష్యత్తును మార్చాలని పిలుపునిచ్చారు. ఇక ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉందని, ఆగస్టు 10లోగా కొత్త మొత్తం బిల్లులు మంజూరు చేస్తామని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ CEO లక్ష్మీష హామీ ఇచ్చారండి. సో గత ప్రభుత్వం ఆసుపత్రులకు భారీగా బకాయిలు పెట్టింది. దీంతో యాజమాన్యాలు ఆగస్టు 15 నుంచి సేవలు నిలిపివేస్తామని మరోసారి నోటీసులు జారీ చేశాయి. శుక్రవారం ఉదయం ట్రస్ట్ కార్యాలయంలో నెట్వర్క్ హాస్పిటల్స్తో CEO చర్చించారు. ప్రభుత్వం 1,500 నుంచి 1,800 కోట్ల వరకు భారీ బకాయిలు పెట్టడంతో ఆసుపత్రులను నడపలేకపోతున్నామని యాజమాన్యాల ప్రతినిధులు తెలిపారు. ప్రతి నెల బిల్లు చెల్లిస్తే ఇబ్బందులు ఉండవని, గత ప్రభుత్వం తప్పిదాల వల్లే ఈ సమస్యలు వచ్చిందన్నారు. వైద్య సిబ్బందికి జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితి నెలకొంది. మందులు, సర్జికల్ ఐటమ్స్ ఇచ్చేవారు అప్పులు ఇవ్వలేకపోతున్నారని, కొత్త పేషెంట్లను అడ్మిట్ చేసుకోవడానికి, వైద్యం చేసేందుకు కూడా డబ్బులు లేవని పరిస్థితి నెలకొందన్నారు. దీనికి CEO సమాధానం ఇచ్చారండి. ఆసుపత్రుల సమస్యలు తనకు అర్థమవుతున్నాయని, కానీ ప్రభుత్వం వైపు నుంచి కూడా ఆలోచించాలని కోరారు. ఆగస్టు 15 నుంచి ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేయడం లాంటివి చేయవద్దని, ఈలోగానే కొంత మొత్తాన్ని చెల్లిస్తామని హామీ ఇచ్చారు. కొత్త ప్రభుత్వంలో జాప్యం లేకుండా బిల్లులు మంజూరు చేస్తామని కూడా ఈ మేరకు అయితే హామీ ఇవ్వడం జరిగింది.